కలిసొస్తుంది కాలం అనుకుంటే ఊహించని షాక్ ఇస్తుందా? పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన వరకు ఆయనకు చాలా మంచిగా అనిపించిన నిన్న మొన్నటి వరకు సపోర్ట్ చేసి వెంటుండి మద్దతు ఇచ్చిన సామాజిక వర్గ నాయకులకు కానీ లేదంటే ఆ పార్టీ నేతలకు కానీ ఇప్పుడు నచ్చట్లేదా? చాలా చోట్ల రోడ్డు ఎక్కుతున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, క్యాండిల్ ర్యాలీలు, తమ నాయకుడికి సీట్ ఇవ్వకపోతే ఊరుకోమంటున్నారు. నిన్న మొన్నటి వరకు లెఫ్ట్ అండ్ రైట్ మేమే అన్నట్టుగా ఉన్న కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నాయకులు కూడా చేగొండి హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు పార్టీ మారిపోతున్నారు. ఆయన కుమారుడు స్వయంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో కండువా కప్పించుకోవడం, వైసీపీలో చేరిపోవడం, ఒక రకంగా ఇవన్నీ అతిపెద్ద షాకే అని అనుకోవాలి. ఎన్నికలకు ముందు ఆయన ఏదో జరుగుద్ది అనుకుంటే చివరికి ఏదో జరుగుతుందా? ఇది పవన్ కళ్యాణ్ గారి తప్పిదమేనా, లేదంటే పరిస్థితుల ప్రభావం ఆయనతో తప్పు చేయిస్తుందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నించాను. సార్, నిన్న ఆయన అంటే హరిరామ జోగయ్య గారి కుమారుడు ఆయన మొన్నటి వరకు పిఎస్సీ మెంబర్గా ఉన్నట్టు, వాస్తవానికి అయితే ఎవరికి తెలియదు ఉన్నట్టు కూడా ఆయనే అంటున్నాడు. ఎన్నాళ్లలో ఒక అరగంట మాత్రమే మాట్లాడగలిగారంట ఆయనతో పవన్ కళ్యాణ్ గారు. అసలు దగ్గరికి రానివ్వరు, అసలు ఎవరిని కలవనివ్వరు, నా పరిస్థితి ఎలా ఉంటే సామాన్య కార్యకర్తలపై అంటే ఒక రకంగా బరస్ట్ అయిపోతున్నారు ఇప్పుడు బయటకు వచ్చి. ఇది ఆయన ఒక కాపు సామాజిక వర్గం ఒక నాయకుడి కొడుగ్గా కూడా, ఒక లీడర్ కొడుగ్గా కూడా మనం చూస్తే సామాజిక వర్గం మొత్తం కూడా ఇలాగే ఆలోచిస్తుందా? ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం చాలా వరకు ఒక 70-80% నచ్చట్లేదా? అంటే ప్రాక్టికల్గా ఏంటంటే పవన్ ఏం చేసినా కరెక్ట్ అనేటువంటి బ్యాచ్ 16 నుంచి 25 ఏళ్ల లోపు. అవును, అది సినీ ఫ్యాన్స్ అంతే. అవును, వాళ్ళల్లో మళ్ళీ ఎడ్యుకేటెడ్లో ఆలోచన ఉంది, ఏంటి ఇట్ట చేస్తున్నాడు అనేటువంటి. అవును, 25 దాటినటువంటి వాళ్ళలో ఏంటి ఇట్టా చేసేసాడు అనే ఫీలింగ్ ఉంది. 25 దాటిన వాళ్ళు, 50 దాటిన వాళ్ళు అయితే అంతేలే అనేటువంటి. ఇందులో 70% అంటే ఇళ్లలో 80% సపోర్టివ్, ఈ 25 ఏళ్ల లోపు వాళ్ళలో 80% కాపులు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే అబౌవ్ 25 to 40 వచ్చేటప్పటికి వాళ్ళల్లో 60-40, 60% కానీ ఆయన ఏదో అంటున్నాడు కదా అంటారు, 40% ఎగనెస్ట్ ఉంటారు. అబౌవ్ 40 వచ్చేటప్పటికి మాత్రం దాదాపుగా రివర్స్లో 40-60 అంటే అవును, రివర్స్లో 40-60% వ్యతిరేకిస్తారు. 40% మీరు చెప్పిన ఈ ఏజ్ వాళ్ళే కొంచెం ఆలోచించే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మీరు చెప్పిన మిగిలిన రెండు కూడా ముందోళ్ళకి అసలు అవసరం లేదు, తర్వాత వాళ్ళు సర్లే ఏదో ఒకటి కానీ అన్నట్టే ఉంటారు. అది అవును, కాబట్టి అది ఇక్కడ సమస్య. అవును. ఇంకొకటి ఏంటంటే ఈ యంగ్స్టర్స్ లో కూడా ఈయన రేకెత్తించిన ఆశ కొట్టిన దెబ్బ బాగా అయింది. అవును, ఇతను కొట్టిన దెబ్బ ఎక్కడంటే వాళ్ళు ఆశ విపరీతంగా పెట్టాడు. ఫస్ట్ మనదే రాజ్యం, రాజ్యాధికారం మనది, అవును, పవర్ని మనం డిసైడ్ చేస్తాం, అవును, అధికారంలో మనమే అధికారం తీసుకుంటాం. మొదట చెప్పింది ఏంటి అప్పుడు ఆవిర్భావ సభ, అధికారం మనమే తీసుకుంటాం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వం. మీరు ఈ క్రమంలో ఒక్కసారి మనమే డిబేట్లు చేస్తున్నాం కదా, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా. అప్పుడు ప్రైమ్ నైన్ తరపున చేసిన తర్వాత మన ఛానల్ తరపున చేసుకున్నా కనబడినటువంటి లక్షణాలు ఏంటి? ఎక్కడైనా సరే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళే కమ్యూనికేట్ చేసింది ఏంటి మన డిబేట్లో కానీ వీటిలో, మీరు ఎట్టా అంటారు అట్లాగా పవర్ మాదే, చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోవడమే, బాబు మాకు మద్దతు ఇవ్వడమే అనే దశతో ప్రారంభమై వాళ్ళ ఆలోచన. పవన్ కళ్యాణ్ ఇది ఎవరో బయట వాళ్ళు కాదు, సొంత పార్టీ వాళ్ళల్లో వచ్చిన ఆలోచనే. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎక్కువ సీట్లు తీసుకుంటాడు, తెలుగుదేశం తక్కువ సీట్లు తీసుకుంటుంది, పవర్లో సీఎం ఈయన, తెలుగుదేశం సచ్చినట్టు సపోర్ట్ చేస్తుంది అనే రూట్తో బిగిన్ అయ్యి ఆ తర్వాత 50-50కి వాళ్ళే సైకలాజికల్గా మారి ఆ తర్వాతన 60-40కి మారి 60% తెలుగుదేశం 40%కి మారి కనీసం ఓ 30% అన్న వస్తాయి. అంటే ఈయన మళ్ళీ అలా కౌన్సిలింగ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళని. మనమే రాజ్యాధికారం దగ్గర నుంచి గౌరవప్రదమైన స్థానాలు దగ్గరికి తెచ్చారు. గౌరవప్రదమైన స్థానాలు అంటే కనీసం 40 అనే స్టేజ్కి తెచ్చారు. వాళ్ళల్లో ఆ ఫీలింగ్ ఇక ఈయన తగ్గుతున్నాడని, సరే ఏదో లేరా 40 అన్న తీసుకుంటాడులే అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఈ 25 లోపు వాళ్ళలో. తీరా చూస్తే 24 వచ్చేటప్పటికి ఫస్ట్ షాక్ గురైంది వాళ్ళే, ఏందిరా ఇదని. తర్వాత మొన్న తాడేపల్లిగూడెం సభలో ఆయన ఆవేశం చూశాక మళ్ళీ వాళ్ళు ఇంట్లో ఓ రకంగా చెప్పాలంటే
తండ్రి పిల్లలు ఉంటారు ఇంట్లో, అవును. ఆ తండ్రి అన్నిట్లో ప్రతి తండ్రి సక్సెస్ ఏం కాలేడు కదా, పిల్లలు కోరుకునే ఏం చేసి పెడతాడు, కారు కావాలనుకోవచ్చు, విమానం ఎక్కాలనుకోవచ్చు, ఇవన్నీ చేయలేడు కదా. అట్లా అడుగుతున్నప్పుడు ఏం చేస్తాడు, ఎండి కొడుకు నువ్వేం చదువుతున్నారు, నువ్వేం చేసి వచ్చావు, నువ్వు సరిగ్గా చదివావా, నువ్వు సరిగ్గా ఫస్ట్ క్లాస్లో వస్తే కనుక నిన్ను తీసుకెళ్ళి ఎంబీబీఎస్ చేద్దాం, లేకపోతే IIITలో పెడదాం అనుకున్నా, నీకు వచ్చి వచ్చిందేమో 70 మార్కులు, ఆఫ్టర్ ఆల్ నువ్వు వచ్చినేమో నన్ను దానికి ఆ యూనివర్సిటీలో ఇవ్వనివ్వలేదంటావా, అన్న లక్ష ల్యాండ్ నుంచి దెబ్బకు రావాలరా, నీ చదువు బాగోలేదు కాబట్టి అని 4 పీకుతాడు, లేదంటే తిట్టేసి కంట్రోల్ చేస్తాడు. ఇప్పుడు ఆ తండ్రిలాగా చూసుకున్నారు ఇతను. రోజు తమ ఇళ్లలో తిట్లు తినే పిల్లలు పవన్ కళ్యాణ్లో ఆ తండ్రిని చూసుకుని ఆయన దగ్గర ఏదో బాగాలేదు లేరా, ఏదో తప్పదు, ఆయనే చెప్తున్నది కరెక్టే కదా, ఆ రూట్లో ఆలోచిస్తే పోలా అనేటువంటి స్టేజ్కి వచ్చారు తప్పించి సంతృప్తి పడట్లే ఎప్పటికి కూడా. 24 అనేది సంతృప్తి పడట్లే వాళ్ళు. అది ఇప్పుడు ఉన్నటువంటి మైనస్, జీర్ణించుకోలేని నెంబర్ ఒక రకంగా. కానీ ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఇప్పుడు అంటే ఇది ప్రచారం అయితే జరుగుతుంది ఎంతవరకు తెలియదు, కానీ ఆయన పిఠాపురం నుంచి బరిలో దిగబోతున్నారు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ దాదాపు పిఠాపురం నుంచే పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. అంటే నిన్న మొన్నటి వరకు ఒకసారి అయితే ఒక స్టేట్మెంట్ ముద్రగడ పద్మనాభం గారి కుమారుడే మేము ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్ళినా, వైసీపీలోకి చేరమని ప్రకటన చేసేశారు. మళ్ళీ నిన్న ఆయన లేఖలో ఇంకా మా అవసరం లేదు, మీకు 24 స్థానాల కోసం అయితే నేను మీతో వచ్చి సహకరించాల్సిన అవసరం లేదు, నా అవసరం ఉండదు, థ్యాంక్స్ అని చెప్పేశాడు. అంటే జనసేనలో చేరనని. ఇప్పుడు మళ్ళీ ఆయన వైసీపీలో చేరి నిజంగా పిఠాపురం నుంచి బరిలోకి దిగితే అంటే అంత వ్యతిరేకత, నిన్నటి వరకు కాపు కాసిన కాపులే ఇప్పుడు రివర్స్ అవుతున్నారా, ఆ సంకేతం వెళ్తుందా? ఇకు ముద్రగడ హరిరామ జోగయ్య వీళ్ళిద్దరికి అసలు జనసేనకి ఏంటి సంబంధం నాకు తెలియకడుతాను. అదే అంటున్నారు, కాపు కాసిన నేతలు అన్నది ఎందుకంటే సంబంధం లేకపోయినా వాళ్ళు ఆ పార్టీని ఓన్ చేసుకున్నారు. ఎవరు చేసుకున్నారు, వాళ్ళు ఏనాడు ఆ పార్టీ కోసం పనిచేశారు, ఆ పార్టీకి ఏమన్నా ప్రచారం చేసి పెట్టారా, ఆ పార్టీని గెలిపించమన్నారా, పోనీ పవన్ కళ్యాణ్కి గెలిపించండి అని చెప్పి 2019లో ఏమన్నా స్టేట్మెంట్లు ఇచ్చారా, 2014లో పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కాబట్టి చంద్రబాబుని గెలవమని ఏమన్నా స్టేట్మెంట్లు ఇచ్చారా, లేదా ఏదన్నా ర్యాలీలు చేసినో నిరాహార దీక్షలు చేసినో పవన్ కళ్యాణ్ కోసం సపోర్టింగ్ ఏమన్నా సభలు పెట్టారా, మన కులపోళ్ళందరూ కలిసి పవన్ గెలిపించండి అని. వాళ్ళు ఏమన్నా ఈయన చెప్పినటువంటి శెట్టి బలిజా తెరగా ఒంటరి ఇట్లాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మనం పెద్ద మనుషులం, మేము కాపు పెద్దగా అడుగుతున్నాం, బలిజలు మనం చేయాలి కలుపుదాం రండి, పవన్ మనం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారులు తీసుకురావాలని ఏమన్నా మాట్లాడారా? ఇది ఎట్లుందంటే పక్కింటోడు ఎట్టా ఇల్లు కట్టుకోవాలో మనం డిసైడ్ చేసినట్టు. అంటే కాపు కుల పెద్దలు ఎవడిచ్చాడా పెద్దరికం నాకు తెలియక అడుగుతాను. అది ఏమన్నా ఎలక్షన్ పెట్టి వీళ్ళకి ఏమన్నా ఇచ్చారా? కుల పెద్దలు కాకపోతే ముద్రగడ గారి పిలుపుకి అంతమంది వచ్చి ఆ రోజు తునిలో కూర్చొని ఆ ట్రైన్లు తగలబెట్టి ఎంత హడావిడి ఎందుకు చేశారు? ఊరు పెద్దలకి సహజంగా ఉంటది, అదే అంటున్నాను. కుల పెద్దలు అనడానికి కూడా లేదు, అంటే వాళ్ళు కుల పెద్దలని అనుకోవచ్చు, అంతే కులానికి సంబంధించిన వాళ్ళు వెళ్తున్నారు. అంతేగాని వాళ్ళు ఆ కులం ఓట్లతో గెలవగలమైతే వాళ్ళే చేదురు కదా పోటీ. ఇంకోటి వాళ్ళు ఎప్పుడైతే ఒక కులప పక్షపాతులు అయ్యారో వాళ్ళ వలన జనసేనకు మైనస్ అయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కమ్మ నాయకులు మీటింగులు పెట్టి కమ్మ వాళ్ళకి ఇన్ని సీట్లు కావాలని ఎప్పుడన్నా అడిగారా? రెడ్లకు మీటింగులు పెట్టి రెడ్లకి ఇన్ని సీట్లు కావాలని వైసీపీని ఎవడన్నా అడిగాడా? అదే వీళ్ళ సపోర్ట్ అవసరం లేదనుకుంటే ఫస్ట్ ఒక లేఖ రాసినప్పుడు హరిరామ్ జోగయ్యని ఎందుకు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఎందుకు సభల్లో ఆయనతో మాట్లాడి మైక్ ఇచ్చి గంటలు మాట్లాడించారు, అప్పుడే మాకు మీ సపోర్ట్ అవసరం లేదు, మీ లేఖలు అవసరం లేదని అప్పుడే చెప్పేయచ్చు కదా. ఇప్పుడు చెప్తున్నారు ఆయన ద్వారా కులం ఓట్లు లేదంటే కుల సపోర్ట్ వస్తుందనే కదా వీళ్ళని దగ్గరికి చేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా. పవన్లోని మంచితనం అది అతని బలహీనత, ఆ మంచితనాన్ని దుర్వినియోగం చేసింది హరిరామ్ జోగయ్య, ముద్రగడ. పవన్లోని మంచితనం అది. ఎందుకంటే సరే పెద్దోళ్ళు ఓ రకం మనం అంటుంటాం కదా, పెదముండా వాళ్ళు ఏదో మాట్లాడతారులేరా చూసి చూడనట్టు పో అనేటువంటిది, అట్లాంటిది. వాస్తవంగా హరిరామ జోగయ్య జీవితంలో మెగా కుటుంబానికి కానీ కాపు కులానికి కానీ ఏం చేసి పెట్టారు? ఒకటి, ముద్రగడ ఏం చేసి పెట్టారు కాపులకి? ఏదో అప్పుడు ఇప్పుడు తను మంత్రిగా ఉన్నప్పుడు ఏం, ఇప్పుడు కాపుగా మనం ఉన్నప్పుడు తను మంత్రిగా చేశాడు కదా, తను ఎంపీగా గెలిచాడు కదా, అప్పుడు కాపుల కోసం రిజర్వేషన్ కోసం ఏమన్నా కేంద్రంతో మాట్లాడి ఏమన్నా సెట్ చేశాడు? ఈయన చేశాడుగా మంత్రిగా. అదే మరి ఏం చేశాడు? అప్పుడు కాపుల పేరు అడ్డు పెట్టుకుని వీళ్ళు ఆ పదవుల్లో సాగారు. ఇప్పటికీ ఆ కాపుల పేరు అడ్డు పెట్టుకుని వీళ్ళు పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్కి ఏమన్నా పనిచేసి పెట్టి మేము ఇంత చేసామయ్యా నువ్వు ఇట్లా మమ్మల్ని అవాయిడ్ చేయడం ఏంటి అని అంటే గనక ఆ హక్కు ఉంటుంది.
నాకు అవగాహన ఉన్నంత వరకు వాళ్ళిద్దరూ చెయ్యకపోగా ప్రతిరోజు డిస్టర్బెన్సే. పవన్ కళ్యాణ్ని విసిగించని రోజు లేదు. అదేదో వాళ్ళ ఆస్తి ఏదో ఈయనకి ఇచ్చేసినట్టు, ఆస్తి చేస్తుంటే వాళ్ళు ఏదో చేస్తున్నట్టు ఆ బిల్డప్ ప్రచారాలు ఎందుకు? అతి కాకపోతే అప్పటికి గౌరవించాడు పెద్ద ఆయన, నేల వయసులో ఉన్నటువంటి ఆయన, కాపు జాతి ఏదో బాగుపడాలని కోరుకుంటున్నాడు అని గౌరవించాడు హరిరామ్ జోగి. ముద్రగడ వచ్చేటప్పటికి అతను ఫ్రమ్ ద బిగినింగ్ కాపులకు సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ మీద అతను కోపం ఉంది కానీ జగన్ మీద ఏమీ కోపం లేదు. రెండవది అతను అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నాడు కానీ ఎవరికి ప్రయోజనం చేకూర్చడం. ఇప్పుడు బేసిక్గా హరిరామ జోగయ్య ఒక రకంగా వాళ్ళకి ఈవెన్ చిరంజీవిని కూడా అట్లాగే నాశనం చేశాడు. హరిరామ జోగయ్య చిరంజీవికి సలహాలు ఇచ్చాడు. చిరంజీవి పాపం ఆయనకి విపరీతమైన గౌరవం ఇచ్చాడు. ఏదో కుక్క కాటుకు చెప్పు దెబ్బ సినిమా నిర్మాత అతను, చిరంజీవి హీరోగా. అందువల్ల సినిమా వాడు కదా అని ఆయన గౌరవిస్తే దిక్కుమాలిన సలహాలు ఇచ్చి పాలకొల్లులో పోటీ చేయించింది చిరంజీవి ఆయనే. పిఠాపురంలో చేయాల్సిన మనిషిని పిఠాపురము నరసాపురము వాటిట్లలో ఇతని మనుషులకి టికెట్ ఇప్పించుకోవడం కోసం అప్పుడు సలహాదారుడుగా ఆయనేమో పరకాల ప్రభాకర్, అది వేరు. అక్కడ ఆ జిల్లా పరంగా ఆయనకి, ఎందుకంటే చిరంజీవి గారి ఫ్రెండ్ ఒక అతను అక్కడ ఉంటారు సత్యప్రసాద్, అతను ప్రెసిడెంట్ అప్పుడు ప్రజారాజ్యం. అతని మాట కూడా వినకుండా చిరంజీవి ఈయన మాట విని పిఠాపురం ఇదే పాలకొల్లుకి వెళ్ళారు. అసలు వాస్తవంగా పిఠాపురం చేయాలా లేకపోతే భీమవరం చేయాలి లేకపోతే తాడేపల్లి గుడి చేయాలా, అసలు అక్కడ చేయాల్సిన మనిషి నరసాపురం చేయాలి. నరసాపురం చేయాల్సిన మనిషిని నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు పాలకొల్లు చెయ్యి అని చెప్పి అల్లు అరవింద్ అనకాపల్లికి పంపించింది కూడా ఇతనే. సరే ఇతను రాజకీయంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కదా, మన కోల్పోడు కదా అని ఆయన నమ్మితే ఈయన మనుషులు అక్కడ ఎక్కించుకోవడానికి సీట్లు చిరంజీవి ఆ గౌరవం ఇచ్చాడు కాబట్టి ఈయన మనుషులు టికెట్లు అక్కడ తీసుకున్నాడు. నష్టపోయింది ఎవరు? చిరంజీవి. తిరుపతి కూడా పోటీ చేశారు కాబట్టి అది లేకపోతే అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇంకొకటి మీరు ఇందాక అన్నారు ఇది పిఠాపురం, నాకు తెలిసి పిఠాపురం చెయ్యట్లేదట వీళ్ళు అతిగా ఉత్సాహపడి వైసీపీ వాళ్ళు. ఆ అమ్మాయి ఇది వంగా గీతని కాదు, ఇప్పుడు వంగా గీత ప్లేస్ లో ఇంకెవరినో పెడతారు ఈ ప్రచారం. వంగా గీత ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉంటే ఆమెను మార్చేసి ఇంకెవరినో తెస్తారు, ఇదే ముద్రగడని తెస్తారు. ఇది ప్రచారం జరిగింది. కానీ నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లోకేష్ క్లోజ్ బ్యాచ్లో వాళ్ళతో క్రాస్ చెక్ చేస్తే కనబడుతున్నది ఏంటంటే తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఒక అతను పోస్టులు పెడతా ఉంటాడు అట్లాంటి, ఇది ఎక్కడెక్కడ జిల్లాల వారికి ఎట్లుందని. నెల్లూరు మొత్తం మనమే కొట్టబోతున్నాం 7-8 అని పెట్టినటువంటి వ్యక్తి. సీట్లు తిరుపతి సీట్లలో ఇంకెక్కడ సఫిషియెంట్ లేదు, మనకి తిరుపతి మాత్రం పవన్ కొట్టేస్తాడు అనేటువంటిది పెట్టుకొచ్చారు. అంటే తిరుపతి పవన్ పోటీ చేయబోతున్నాడు అనేది, అంటే తెలుగుదేశం గైడెన్స్ అక్కడ ఇచ్చి ఉండొచ్చు అతనికి. ఎందుకంటే ఇప్పుడు బొమ్మను కొడుకుని దింపారు కదా కర్ణాకరెడ్డి, ఇంకా హ్యాపీ. ఓ రకంగా చిరంజీవి చేతిలోనేమో తండ్రి ఓడిపోతే ఇప్పుడు కొడుకు చేతిలో కొడుకు తమ్ముడి చేతిలో కొడుకు. జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ కూడా అక్కడ అభ్యర్థిని కూడా మార్చేయాలి ఏమో ఈ విషయం తెలిస్తే, ఒక స్ట్రాంగ్ అభ్యర్థి. అంటే ముద్రగడ రాజకీయాలు లేదంటే చేగొండి చేసిన రాజకీయాలు, హరిరామ జోగయ్య చేసిన రాజకీయాలు ఇప్పటి వరకు జనసేనకు అసలు ఏమాత్రం కలిసి రాలేదా? ఇప్పుడు వాళ్ళు దూరం అవ్వడం ఒక రకంగా కొంతైనా నష్టం ఉండదా? నాకు తెలిసి వాళ్ళ వల్ల ఏ మాత్రం నష్టం లేదు. లాభమే లేనప్పుడు నష్టమే ఉంటుంది. వాళ్ళ వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. వాళ్ళు పోవడం వల్ల ముందు పెద్ద తలనొప్పి పోయి పద్దాక పాప పార్టీలో ఉన్నోళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళని మధ్యన సంబంధాలు కలపలేక నానా సాగులు రావాల్సి వచ్చింది. పాప మా బొలిశెట్టి శ్రీనివాసం చూస్తే జాలేస్తుంది. అతను హార్డ్ కోర్ పవన్ ఫ్యాన్స్ తాడేపల్లిగూడి. అతను పాపం ఈ మన కుల పెద్దలు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని అతను బొలిశెట్టి సత్యనారాయణ వీళ్ళందరూ కూడా కూర్చుని ఏదో చేస్తే కందులు దుర్గేసి వీళ్ళంతా మన కుల పెద్దలు వాళ్ళు ఏంటంటే ఆ ఏరియాలో ఈ కుల పెద్దలే లేకపోతే అసలు మనకి ఈ అవకాశాలు వచ్చి ఉండేవి కాదు కదా అన్నది. ఎందుకంటే మన కులానికంటూ ఒక మోటివేట్ చేసుకొస్తున్నారు వీళ్ళు అన్న ఉద్దేశంతో వాళ్ళని సాటిస్ఫై చేస్తా ఇక్కడ ఈయనతో ర్యాపో మెయింటైన్ చేసి చేశారు. తీరా చూస్తే వాళ్ళు పద్దాక రాసే లెటర్లకి ఇటు చెంపదెబ్బ గోడ దెబ్బ అంటారు కదా, రెండు వైపులా తిప్పలు పడింది వాళ్ళు అక్కడ. ఇప్పుడు ఒక రకంగా జనసేనలో ఉన్నటువంటి కాపు నాయకులకి ఒక పెద్ద రిలీఫ్, ఈ టెన్షన్ లేదు ఇక. వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళు చూడండి, నాకు తెలిసి నిన్నటి నుంచి బిగిన్ అయింది ముద్రగడని జోగయ్యని ఆడుకుంటున్నారు. ఇంతకుముందు ఎవరు
జన సైనికులు కానీ జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ వాళ్ళని ప్రశంసించిందే లేదు, వాళ్ళు రాసిన లెటర్ గురించి కానీ వైసీపీ వాళ్ళే వాడారు దాన్ని. ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నారు, ఏం బీకావయ్యా నువ్వు, ఏం చేసావయ్యా నువ్వు అనేటువంటి. కాబట్టి వాళ్ళని డిజోన్ చేసేసుకుంది పవన్ కళ్యాణ్ టీం. కానీ వస్తున్న తిరుగుబాటు, ఎందుకంటే రాజమండ్రిలో కూడా నిన్న వాళ్ళు రోడ్డు ఎక్కడం, అంటే ఆయనకి నిరదవో లేదు కేటాయిస్తారని ప్రచారం, ఇంకా అఫీషియల్గా రాలేదనుకోండి. తమ నాయకుడికి సీట్ ఇవ్వకపోతే మేము ఊరుకోము, అదే కందులు దుర్గేష్ ఫ్యాన్స్ వీళ్ళందరూ, మేము ఊరుకోము, ఖచ్చితంగా ఓడిస్తాము, ఇక్కడ ఏ పార్టీని గెలవలేము అంటే ఒక్క నియోజకవర్గంలో కదా, వాళ్ళు ఇంకా 5 ప్రకటించారు కాబట్టి రేపొద్దున 24 ప్రకటిస్తే ఇలాంటి తిరుగుబాటే వస్తుందేమో అనేది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి పవన్ కళ్యాణ్ గారు? బేసిక్గా పవన్ కళ్యాణ్ పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదండి. ఇలా తిరుగుబాట్లు టీ కప్పులో తుఫాన్ లాంటివి, వీళ్ళేమి బీభత్సమైనటువంటి శక్తివంతమైనటువంటి వాళ్ళు కాదు సరిగ్గా చెప్పాలంటే. అంటే కందులు దుర్గేష్, శ్రీనివాస్, బొలిశెట్టి శ్రీనివాస్ అయితే శక్తివంతులే, వాళ్ళు అసంతృప్తి చెందితే, కానీ వాళ్ళు పవన్ని కాదని పోయే ధైర్యం చేసే మనుషులని నేను అనుకో. అంటే ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వదు కదా అప్పుడు, అది పవన్ కళ్యాణ్ చూసుకోవాలి, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు కాదు, అంటే మ్యాక్సిమం బాధ వ్యక్తం చేస్తారు, అంతకైతే కంటతడి పెడతారు, అంతకు మించి ఏం లేదు. అంతకు మించి మళ్ళీ ఎందుకంటే వేరే పార్టీలో ఆప్షన్ లేదు వాళ్ళకి. ఇప్పుడు బీజేపీ కనుక ఇండివిజువల్గా చేస్తే వీళ్ళు బీజేపీ తరఫున చేసి ఏదన్నా కథ నడుపుకోవచ్చు. బీజేపీ ఇది ఇంకా ఏం తేలలేదు కదా, కాబట్టి ఆల్టర్నేటివ్ లేదు, కాబట్టి వాళ్ళు ఒక కంటతడి పెట్టుకోవడం తప్పించి ఏం చేయలేరు. ఇప్పుడు అసలు మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇప్పుడు ఈ వచ్చిన అసంతృప్తులు ఇవన్నీ చాలా లిమిటెడ్, 5 కదా ఇవి. తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చిన సీట్లలో తమకి సీటు రాలేదన్న అసంతృప్తి వ్యక్తం చేసిన జనసేన వాళ్ళు జస్ట్ రకంగా చెప్పాలంటే కాసేపు ధర్నా చేస్తారు, అంతకు మించి పెద్ద సీన్ ఏం చేయలే. తెలుగుదేశంలో వాళ్ళే ఒకటికి సీట్ వచ్చిందని ఇంకొకరు గొడవ పడ్డా ఎక్కువ ఉన్నాయి కానీ చించినవి కానీ అయ్యి, జనసేన వాళ్ళు గొడవ పడినా ఎక్కువ లేవు, ఎందుకంటే వీళ్ళు 5 కదా లిస్ట్ రిలీజ్ చేసింది. మిగతా 18 ఉంటాయి చూడండి, అప్పుడు అసలు సమస్య వస్తుంది. అందులో గనక తెలుగుదేశం వాళ్ళకి సీట్లు ఇచ్చి ఇందులో చేర్చుకుని తమ వాళ్ళకి ఇవ్వకపోతే అప్పుడు వస్తుంది అప్పుడు తిరుగుబాటు, అప్పటిదాకా పెద్ద ఇష్యూ ఏం కాదు. 24 స్థానాలు ఇవ్వడం అనేది కాపులకు అన్యాయం జరుగుతుంది అనే ఫీలింగ్ ఏమన్నా జనసేన నాయకుల్లో లేదంటే ఆశావాహుల్లో వచ్చేసిందా? కాపులకి న్యాయం జరగలేదనే ఫీలింగ్ వచ్చింది, అన్యాయం జరుగుతుందని, తగిన గౌరవం దక్కలేదనేది. గౌరవం దక్కలేదు అంటే కాపులకని కూడా అనక్కర్లా, పవన్ కళ్యాణ్ స్ట్రేచ్ని దిగజార్చేశారు, పవన్ కళ్యాణ్ చాలా చులకన స్థాయికి తీసుకొచ్చారు అని బాధపడుతుంటే ఆ బాధని తీర్చింది తెలుగుదేశం కాదు, జనసేనే తీర్చింది, పవన్ కళ్యాణే తీర్చాడు. నా శక్తి అంత లేదురా, మీకు అర్థం కావట్లేదు, పోలింగ్ బూతుల దగ్గర నాకు పోల్ మేనేజ్మెంట్ చేత కాదు, ఓ 50 మందికి భోజనం పెట్టే నాయకుడు నా దగ్గర లేడు, చంద్రబాబు అంతటి సమర్థుడు నా దగ్గర లేడు, రాష్ట్రాన్ని అదేది నవనగరాలతో కూడిన రాజధానిని తెచ్చిన మగాడు నా దగ్గర లేడు, అది ఒక్క చంద్రబాబే, 16 అడుగుల ఎత్తుకి పైకి లేచి కిలోమీటర్తో కింద పడ్డా సరే దుమ్ము దులిపినటువంటి మగాడు చంద్రబాబు నాయుడు, అంత శక్తివంతుడిని నేను కాదు అని స్వయంగా పవన్ కళ్యాణ్ తేల్చాక ఇప్పటిదాకా ఈయన హీరో అనుకున్నారు. అంటే సాధారణంగా మనం ఇదివరకు మేమేమనుకునే వాళ్ళం అంటే, మా చిన్నప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు హీరో కొడితే ఎగ్గిరి అవతల పడతారు కదా, కొద్దిగా వెనక్కి కూర్చో వాడు వచ్చి మీద పడతాడేమో అనుకునేవాళ్ళు. మేము అనుకునేవాళ్ళం ఏంటంటే తెర వెనకాల వాళ్ళు ఉంటారు అనుకునేవాళ్ళు. తెర వెనకాల అంటే చిన్నప్పుడు 4-5 తరగతుల టైంలో సినిమాలకు వెళ్ళినప్పుడు తెర వెనకాల వాళ్ళు ఉంటారని, అయిపోయాక వాళ్ళని నేను గెలవచ్చని గేట్ మ్యాన్ కూడా అడిగిన రోజులు ఉన్నాయి. అట్లాగా వీళ్ళే హీరోలు, ఈయన తొడగొట్టేసేటటువంటి స్థాయి అని అనుకున్నారు. అదంతా డూప్లే అని అర్థమైంది అక్కడ. ఈయన అలా మాట్లాడడం కూడా ఇప్పుడు వైసీపీకి ప్లస్ అవుతుంది, అందుకే కుమార్ లాంటి వైసీపీలోకి వెళ్ళి చేరడం, రేపొద్దున ఆయన వెనకాల ఇంకా కూడా వెళ్తారేమో అలా అనుకుంటే కాపు బలం మళ్ళీ అటు వెళ్ళిపోద్దా? బేసిక్గా ఒకటే, రేపొద్దున కాపులు రేపటి లిస్టు తర్వాత ఇప్పటికైతే ఒక 50% తేడా వచ్చింది. రేపటి లిస్టులో గనక బలంగా అంటే పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఇస్తే 18కి 18 నో ప్రాబ్లం. ఎందుకంటే పార్లమెంట్ అయితే మొత్తం వాళ్ళకి ఇచ్చేసినట్టే 2/3. అసలు పార్టీ వాడు ఎవడలేడు అక్కడ, ఒక్క నాగబాబు అనకాపల్లి అంటున్నారు, అది కూడా ఏదో మళ్ళీ ఇల్లు ఖాళీ చేశారు ఏదో చెప్తున్నారు అక్కడ. కాబట్టి అది అసలు పార్లమెంట్ సీట్లు మనం వదిలేసాం. అసెంబ్లీ సీట్లు కూడా కనుక బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఒక 5-6 ఇచ్చారనుకోండి, అప్పుడు అసలు ఈ దఫా ఆ పోలరైజేషన్ అంటే ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అనే సంగతి దైవాధీనం, ఒక రకంగా మర్చిపోవాలా, అంతే దైవాధీనం, అంతే ఏదైనా జరగచ్చు.
రైట్, చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు కాపు సామాజిక వర్గం యాక్సెప్ట్ చేయలేకపోతుందా? హరిరామ జోగయ్య గారి కుమారుడు వైసీపీలో చేరడం, అలాగే ముద్రగడ గారు కూడా ఎందుకో పిఠాపురం నుంచి బరిలోకి దిగుతారని జరుగుతున్న ప్రచారం, ఇవన్నీ వైసీపీకి కలిసి వస్తాయా, అదే జనసేనకి అదే సమయంలో థ్రెట్ తీసుకొస్తాయా? చూద్దాం.